నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు శ్రీను, తామాడ శ్రీను. సమస్య అంటే ఇక్కడ గం భీమి ఏ నియోజకవర్గం ఇది? భీమిలి నియోజకవర్గం. సార్, ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి గంట గారు నిలబడుతున్నారు, అట్లాగే విశాఖలో మన భరత్ గారు నిలబడతా ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్? మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి తరపున అందరూ కూడా విన్నింగ్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే భరత్ గారికి బొత్స ఝాన్సీ గారు ఏమైనా పోటీ ఇవ్వగలుగుతారా? క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుద్దా? అసలు ఏంటి మీ అభిప్రాయం? సార్, ఎంపీ భరత్ గారికి కూడా పోటీ ఇవ్వలేరు, అలాగే గంటా శ్రీనివాస్ గారు కూడా పోటీ ఇవ్వలేరు. భీమిలి నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట. అవును. అలాంటిది భరత్ గారు మన వైజాగ్ జిల్లాలో భరత్ గారు 1,00,000 మెజారిటీ, అదే భీమిలి నియోజకవర్గంలో గంటా గారు 50,000 మెజారిటీ. అలాంటి కంచుకోటని ఎవరు కూడా తొలగొట్టలేరు. ఐక్యత అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. జన సైనికులు కానీ, బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా కష్టపడి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా మార్చడానికి చూస్తున్నారు సార్. ప్రభుత్వం తీరు అసలు ఏం బాగోలేదు. ఎక్కడ పడితే వచ్చిన విధిగా గంజాయి, మన చదువుకున్న పిల్లలు మన రోడ్డు ఎక్కుదామంటే భయం వేస్తుంది. ఎక్కడ సార్? మీరు చెప్పింది నిజమేనా? గంజాయి పెరిగిందా? గంజాయి మాదక ద్రవ్యాలు పెరిగినాయా సార్? ఏరియాకి ఒక ఊరికి 5 నుంచి 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు సార్ గంజాయి కాల్చిన వాళ్ళు. ఎందుకంటే దేని మద్యం వల్ల ఆయన వచ్చిన విడిగా మద్యం పెంచేశాడు. మద్యం కొనుక్కోవాలంటే జనాలతో డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? నిజమా కాదు సార్? అదే ఒక గంజాయి ప్యాకెట్ కొనుక్కున్నాడు, సిగరెట్లు ముట్టించుకున్నాడు కదా, చాలు అదే ఎంజాయ్. సరే, మీరు ఒక మాట అన్నారు ఇందాక, మత్స్యకారులందరూ మా వెనకాలే ఉన్నారని. కానీ నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చాడు కదా, ఆ పథకాలు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళలో ఉందంటారా లేదంటావా? అంటే మాకు పథకాలు ఇచ్చాడు కదా ఫ్రీగా అనే భావన వాళ్ళలో ఉంటే ఇబ్బంది కదా సార్? ఏ పథకాలు ఆయన ఇచ్చినా సరే, ఆయన పథకాలు ఇస్తున్నాడు, మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఆ పథకాలకి 3 రెట్లు తీసుకుంటున్నాడు ఆయన. కరెంటు బిల్లు ఛార్జీలు కానీ, ఇంటి పన్ను ఛార్జీలు కానీ, చెత్త పన్ను కానీ, అన్ని ఛార్జీలు కూడా ఆయన డబల్ తీసుకుంటున్నాడు ఆయన. మద్యంలో కానీ అన్ని విధాలు ఏముంది సార్? జనాలకి ఏం వేస్తున్నాడు అని చెప్పండి. విషయం జనాలకు అర్థమైందా? ఒరే బాబు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మాకే ఖర్చు పెట్టాడు. జనాలకి 100% అర్థమైంది సార్, 100% అర్థమైంది. ఈ రోజు ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఏముంది సార్ ఆంధ్రాలో ఇప్పుడు డెవలప్మెంట్ ఏముంది సార్? మా పిల్లలు చదివించుకుంటున్నారు సార్. మా పిల్లగాడు ఎక్కడ సార్? అయితే బెంగళూరు, అయితే చెన్నై, లేదా హైదరాబాద్ ఉద్యోగం చేసుకోవాలి 50,000కి 40,000కి. ఆడికి వచ్చిన జీతం సార్కి మళ్ళీ మాకు ఫోన్ చేసి డాడీ ఈ నెల ఒక 5,000 డాడీ అంటున్నాడు. మొన్న కూడా 50,000 కిలోల మాదక ద్రవ్యాలు విశాఖపట్నంకి వచ్చిందని మేము పేపర్లో చదివాం. నిజమేనది? 100% నిజం సార్. నిజమైతే ఇంకా సార్ పేపర్కి వస్తుంది. సీఎం ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళిపోయాడా? ఇంటర్నేషనల్ మొత్తం ఆల్ ఇండియా మొత్తం అతను మొత్తం ఇంటర్నేషనల్ అంటారు. అన్ని డ్రగ్గిస్ట్కి మాఫియాగా అయిపోయారు అతను. పుష్ప తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నారు ఆయన. అంతే సార్. ఏం చేద్దామని ఆయన ఆలోచన? ఇంత డ్రగ్స్ మాఫియా బయటకు వస్తే యువత ఏమైపోవాలి సార్? యువత పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి సార్, దారుణంగా ఉంది సార్. చూసారా మీరు? సార్, ఒకప్పుడు ఒక గ్రామ పెద్ద చెప్పాడు అనుకోండి సార్, ఒక గ్రామ పెద్ద వెళ్ళాడు అనుకోండి, ఊర్లో ఉన్న అందరూ కూడా భయపడేవారు. అలాంటిది ఒక గ్రామ పెద్ద వెళ్తే చిన్న కుర్రోడు కాదు కదా, ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు. దేనికి? కేవలం ఈ గంజాయిలు ఉన్న మత్తు పదార్థం వల్ల. నిజమా కాదు సార్? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఒక గ్రామానికి ఒక పెద్ద మనిషిని సార్. అలాంటి పెద్ద మనిషిని నేను వెళ్ళి ఎవరే నాయన ఎందుకురా వెళ్ళి చదువుకొని శుభ్రంగా అంటే నువ్వెవరో చెప్పినట్టుగా తీరులో నాకు చూస్తున్నారు, నాతో మాట్లాడట్లేదు. చూస్తున్నారు. భరత్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తాం ఖాయం అంటావా సార్? భరత్ గారు 100% 1,00,000 మెజారిటీ. అభిమానం కాదు సార్. నేను ఒక వైఎస్ఆర్సీపీ నేనుగా 2014లో వైసీ రేఖవనపాలెం దీంట్లో వైఎస్ఆర్సీపీకి సర్పంచ్గా పోటీ చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి ఇన్ని సంవత్సరాల నుండి గత 4 రోజులు అవుతుంది నేను ఆ పార్టీ నుంచి ఈ రోజు టీడీపీ పార్టీలో నేను మొన్న గంట గారు ఆదీనంలో నేను పార్టీలో జాయిన్ అయ్యాను సార్. కారణం ఏంటి? నాకు పార్టీ తీరు నచ్చలేదు. లోకల్ పాలిటిక్స్ కాదు సార్. ఆంధ్రాలో మొత్తం అన్ని విధాల్లో నాకు పార్టీ చేసే ప్రతి పని నాకు నచ్చలేదు. అభివృద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చలవిడిగా గంజాయిలు, మటర్లు, మానభంగాలు ఇవన్నీ ఏంటి సార్? మనకి ఆడపిల్లలు ఉన్నారు, మన పిల్లలు బాగోలు కదా సార్. ఆంధ్రాలో భవిష్యత్తు బాగోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చింది అనుకోండి సార్, 100% మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఏ సామాజిక వర్గం చెందినవారు? మేము బీసీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా మాట్లాడారు.